Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Joshua 1st chapter verse 5. నేటి దినం మన ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. As I was with Moses, so I will be with thee. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. The context here is the Israelites came out of Egypt. ఇక్కడ ఉన్న సందర్భం ఏమిటిదంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. 40 years wilderness wanderings were also over. 40 సంవత్సరాలు అరణ్యములో వారు తిరుగులాడిన సమయం కూడా ముగింపుకు వచ్చింది. But the sad thing is Moses was dead. అయితే విచారకరమైన సంగతి, మోషే మరణించాడు. A great leader and who led them like a father was no more. గొప్ప నాయకుడు, తండ్రిలాగా నడిపించినటువంటి ఆ దైవజనుడు మోషే ఇప్పుడు లేడు. Now the responsibility of leading the people into the promised land is on the shoulders of Joshua. ఇప్పుడు ప్రజలని వాగ్దాన దేశంలో నడిపించేటువంటి బాధ్యత యెహోషువ భుజముల మీద ఉండింది. From this we understand one truth. దీని నుండి ఒక సత్యాన్ని మనం గ్రహించవచ్చు. That is, అదేమిటిదంటే the workmen die but the work goes on. పనివాడు మరణించవచ్చు, కానీ పని కొనసాగుతూనే ఉంటుంది. So this verse for our meditation today tells us of the encouraging promise that God gave to Joshua in those critical moments. నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనంలో, ఈ భాగంలో అలాంటి క్లిష్టమైనటువంటి సంక్షోభకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు యెహోషువని బలపరుస్తున్నాడు. It reminds us of one thing. ఇక్కడ ఒక విషయం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. At critical periods in human history, God raises up men as fitting instruments for the accomplishment of his purposes. మానవ చరిత్రలో క్లిష్టమైన పరిస్థితిలో దేవుడు తన యొక్క సంకల్పము, తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ఆయా వ్యక్తుల్ని ఆయన ఎన్నుకుంటా ఉంటాడు. The death of Moses marks a crisis in the career of the chosen people of God. దేవుని చేత ఏర్పరచబడిన వారి యొక్క జీవితంలో, వారి భవిష్యత్తులో మోషే యొక్క మరణము అక్కడ ఒక సంగతి మనం చూస్తున్నాం. And it is a very critical moment. అది చాలా క్లిష్టమైనటువంటి గడియలవి. Because Moses was a unique character. ఎందుకనగా మోషే అసమానమైన వ్యక్తిత్వం గలవాడు. He was both a leader to lead and a commander to command with divine authority. నడిపించడానికి ఆయన నాయకుడుగాను, ఒక సైన్యాధిపతిగాను ఆయన అధికారం కలిగిన వాడుకున్నాడు. And he is having the divine authority. దైవికమైనటువంటి అధికారం కలిగిన వ్యక్తి. He brought them to the borders of Canaan. వారిని కనాను సరిహద్దుల వరకు తీసుకుని వచ్చాడు. And he was taken away by God at a time when his leadership was most needed. మరి తన యొక్క నాయకత్వం ఎంత అవసరమైనటువంటి ఆ సమయంలో దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. But Joshua was also a divinely chosen and ordained deliverer. అయితే యెహోషువ కూడా అతడు దేవుని వలన ఏర్పరచబడినటువంటి వాడు, నాయకుడిగా నియమించబడినవాడు. He is an ordained deliverer. ఆయన కూడా మరి ఆయన నియమించబడినటువంటి విమోచకుడుగా ఉన్నాడు. He has undergone wonderful training and preparatory period under the leadership of Moses. మోషే నాయకత్వంలో అద్భుతమైనటువంటి శిక్షణ పొందినటువంటి వ్యక్తి. So here God's command to Joshua is in few words and also it is a straightforward command. దేవుడు యెహోషువకి ఆజ్ఞాపిస్తున్నప్పుడు చాలా సూటిగాను కొన్ని మాటల్లోనే ఆయనకు ఆజ్ఞాపిస్తున్నాడు. Canaan was occupied by different tribes which were more in number than Israelites and also mightier than them. అప్పుడు కానాను ఆయా జాతుల ద్వారా ఆక్రమించబడి ఉంది. ఆ జనులు వీరికన్నా, ఇశ్రాయేలీల కన్నా బలవంతులు, విస్తారముగా ఉన్నారు. వాళ్ళు Israel would not win the land without a fight. యుద్ధము లేకుండా ఇశ్రాయేలీలు గెలిచుండేవారు కాదు. As the leader of God's people, దేవుని ప్రజల నాయకుడిగా Joshua had the assurance of God's presence. యెహోషువకి దేవుని యొక్క సన్నిధి యొక్క నిశ్చయత ఉంది. Yet he needed personal courage and wisdom. అయినను వ్యక్తిగతంగా తనకి ధైర్యము, జ్ఞానము అవసరం. Joshua could accept the challenge because he recognized that God is with him. He knew God's promise. యెహోషువ దేవుని ఎరిగి ఉన్నాడు, దేవుని యొక్క వాగ్దానాలు ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి అతడు కూడా ధైర్యంగా జయించగలిగి ఉండేవాడు. Yes, he could accept the challenge. He accepted it. ఆ సవాలుని ఆయన ఎదుర్కొన్నాడు. And he accepted it. దానిని అంగీకరించాడు. And God reminded of his powerful personal and permanent presence with Joshua. దేవుడు యెహోషువతో తన శక్తివంతమైన, ఎల్లప్పుడూ ఉండేటువంటి వ్యక్తిగతమైన సన్నిధి గురించి వాగ్దానం చేశాడు. God reminded Joshua that no one would be able to stand against Israel. దేవుడు యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇశ్రాయేలీయుల ఎదుట ఎవడును నిలవజాలడు. Not because of the power of the Israelites, but because of the power of God. ఇశ్రాయేలీయులకు ఉన్న శక్తిని బట్టి కాదు, కానీ దేవుని శక్తిని బట్టి. When we accept Lord Jesus Christ as our Savior, యేసుక్రీస్తు ప్రభువాన్ని మన రక్షకుడిగా అంగీకరించి
వచ్చినప్పుడు the same promise of his power will be at our disposal. అదే వాగ్దానం చేయబడిన ఆ శక్తి మనకినే అందుబాటులో ఉంటుంది. He will come with us in person. ఆయన వ్యక్తిగతంగా తానే మనతో కూడా వస్తాడు. It is not the power of some angel. ఇది ఏదో దేవదూతని పంపించినటువంటి కాదు. Also his presence will be permanent. అంతేకాదు ఆయన యొక్క సన్నిధి కూడా ఎల్లప్పుడూ ఉండేది. He said, I will never leave thee nor forsake thee. నేను నిన్ను ఎన్నడు విడువను ఎన్నడు ఎడబాయనని చెప్పాడు. But all of them have to obey the law of the Lord. అయితే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క నియమాలు ధర్మశాస్త్రానికి లోబడాలి. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, the same promise is true to us also today as children of God. అదే వాగ్దానం నేటి దినము దేవుని పిల్లలంగా మన విషయంలో కూడా వాస్తవం అది. We also have been rescued from the slavery of sin, world and Satan, as the Israelites were redeemed from Egypt and Pharaoh. ఇశ్రాయేలీలు ఐగుప్తు మరియు ఫరో నుండి విడుదల పొందినట్లుగా మనమును పాపము నుండి సాతాను లోకము నుండి విడిపించబడిన వారం. Canaan speaks of our spiritual inheritance. కనాను అనగా మన ఆత్మీయమైన స్వాస్థ్యం గురించి మాట్లాడుతుంది. Some people compare Canaan with heaven. కొంతమంది కానానుని పరలోకంతో పోల్చి చెప్తారు. But I cannot agree with it. అయితే నేను వాటితో సమ్మతించలేను. Why? ఎందుకు? In Canaan the enemies are there. Canaan is occupied by the enemies. కానానులో శత్రువులు ఉన్నారు. కనాను అంతా కూడా శత్రువుల చేత ఆక్రమించబడి ఉంది. Oh, the Canaanites are there, Jebusites are there, Perizzites are there, Hivites and Hittites and so on. కనానీయులు, పెరిజ్జీయులు, హివ్యులు, హిత్తీయులు వీళ్ళందరూ ఉన్నారు. But heaven is not occupied by the enemy. మరి పరలోకము ఈ విధంగా శత్రువుల చేత ఆక్రమించబడి లేదు And the కదా. people of God has to fight in Canaan to get the victory. అక్కడ కానానులో దేవుని ప్రజలైనటువంటి వారు విజయం సాధించాలంటే పోరాటము యుద్ధము చేయాలి. But remember, in heaven there are no wars. అయితే పరలోకంలో ఎలాంటి యుద్ధాలు లేవు, ఉండవు. Oh, if wars are there in heaven, earth is far better. పరలోకంలో కూడా యుద్ధాలే గాని ఉంటే దానికన్నా ఈ భూమి మీదనే బాగుంటుంది. So some people they compare Canaan with heaven, but it is not agreeable. కాబట్టి కొందరు కానానుని పరలోకంతో సరిపోల్చుతూ చెప్తూ ఉంటారు, కానీ అది అంత అంగీకార యోగ్యమైనది కాదు. And then what is Canaan? మరైతే కానాను అనగా ఏమిటి? After we are born again in this world only, we can enjoy the spiritual inheritance. మనం తిరిగి జన్మించిన తర్వాత ఈ భూమి మీదనే ఆత్మ సంబంధమైన స్వాస్థ్యంను అనుభవించడం. Canaan speaks of our spiritual inheritance. కానాను అనగా మన ఆత్మీయమైన స్వాస్థ్యం గురించి మాట్లాడుతుంది. After we are born again, మనం తిరిగి జన్మించిన తర్వాత the Lord has kept so many things for us to enjoy. దేవుడు మనం అనుభవించడానికి, ఆనందించడానికి అనేకమైన విషయాలు పెట్టాడు. After all, he is not only our Lord but also our loving Father. ఆయన మన కేవలం ప్రభువు దేవుడు మాత్రమే కాకుండా ప్రేమగల తండ్రి ఆయన మన. But the enemies will not allow us to enjoy that inheritance. అయితే శత్రువు ఆ స్వాస్థ్యమును మనం అనుభవించకుండా అడ్డుపడతా The ఉంటాడు. enemy's desire is that we must be sad always. శత్రువు యొక్క కోరిక, వాడాశ ఏమిటంటే మనం ఎప్పుడు కూడా దుఃఖముగా విచారంగా ఉండాలి. The battles Israel faced when they want to inherit Canaan were physical battles. ఇశ్రాయేలీయులు కనాను స్వతంత్రించుకునే సమయంలో వారు ఎదుర్కొన్నటువంటి యుద్ధాలు ఇవి భౌతిక సంబంధమైనవి. They fought them with physical weapons like swords, spears and shields. భౌతిక సంబంధమైన ఆయుధాల చేత కత్తి, ఖడ్గము, ఈటె, డాలు వీటితో వాళ్ళు యుద్ధం చేశారు. But as believers, our war is spiritual war. అయితే విశ్వాసులముగా మనకున్న యుద్ధము, పోరాటము ఆత్మ సంబంధమైనది. Our weapons are not physical. మన ఆయుధములు, మన యుద్ధోపకరణాలు భౌతిక సంబంధమైనవి కావు. And they are spiritual, and they only can defeat our spiritual enemies. అవి ఆత్మ సంబంధమైనవి కాబట్టి అవి మాత్రమే మన ఆత్మ సంబంధమైన శత్రువులను ఓడించగలవు. And these weapons are found in Lord Jesus Christ. ఈ ఆయుధములు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంటాయి. His promises are many and they are very sure. ఆయన యొక్క వాగ్దానములు అనేకమైనవి, అవి నిశ్చయములైనవి. And we can overcome by faith, as we read in 1 John 5:4. మొదటి యోహాను 5:4 చదివిన ప్రకారం మన విశ్వాసము ద్వారా వాటిని జయించగలం. When we have faith, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు we persevere in our trust with God. మనము దేవుని పైన స్థిరమైనటువంటి నమ్మికను కలిగి ఉండగలం. And then we have the victory. అప్పుడు మనకు విజయము లభ్యమవుతుంది. Joshua was a man of faith. యెహోషువ విశ్వాస వీరుడు. He believed the Lord for the impossible. అసాధ్యమైన వాటిలో కూడా దేవుణ్ణి ఆయన నమ్మాడు. ఆయన Therefore, he could overcome great challenges. కాబట్టి గొప్ప గొప్ప సవాళ్లను ఎదుర్కొని జయించగలిగాడు. And in our Christian life, the captain of our salvation
is not Joshua, but Lord Jesus Christ. మన క్రైస్తవ జీవితంలో మన రక్షణకి నాయకుడైన వాడు యెహోషువ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు. He goes before us. ఆయన మనకు ముందు వెళ్ళేవాడు. He comes with us. మనతో కూడా వస్తాడు. He will come behind us. ఆయన మన వెనకాల వస్తూ ఉంటాడు. What more we need? అంతకన్నా ఇంకా ఏమి కావాలి మనకి? When he is with us, ఆయన- victory is assured. ఆయనే మనతో కూడా ఉంటే విజయం తథ్యం. So in our Christian life also, కాబట్టి మన క్రైస్తవ జీవితంలో కూడా when we face enemies, మనం శత్రువులను ఎదుర్కొంటున్నప్పుడు oh, sometimes leaders like Moses, they will not be there. కొన్ని పర్యాయాలు మోషే లాంటి నాయకులు ఉండరు. At times you will be left alone. అలాంటి సమయాల్లో కొన్ని సందర్భాల్లో నువ్వు ఒంటరిగా ఉండిపోవచ్చు. But Jesus will never leave you. అయితే యేసు ప్రభు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. Holding on to the promises of God, దేవుడు చేసిన వాగ్దానాలను చేపట్టుకొని obeying his word. ఆయన మాటకి విధేయత చూపుతూ Yes, let us go triumphantly defeating the enemy. శత్రువులను మనము ఓడిస్తూ విజయశాలురముగా సాగిపోదాం. Don't get discouraged. నిరాశ నిరుత్సాహపడద్దు. God of Moses, God of Joshua is our God. మోషే దేవుడు, యెహోషువ దేవుడు మనకు దేవుడు. He is not changed. ఆయన మారిపోలేదు. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక.